తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి ఏషియన్ సునీల్ నారంగ్ రాజీనామా చేయడం చిత్రసీమలో చర్చనీయాంశమైంది. తనకు సంబంధం లేని కొన్ని వ్యాఖ్యలతో తనను బలవంతంగా లింక్ చేస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇప్పటి సినిమాలు ఎలా ఓటీటీలు ఆధారంగా మారిపోయాయనే అంశంపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాజా చిత్రం కుబేరా గురించి మాట్లాడారు. ఈ సినిమా జూలైలో విడుదల చేయాలని సునీల్ భావించినప్పటికీ ఇప్పటికే ప్రైమ్ వీడియోతో జూన్ 20న విడుదల చేస్తామన్న ఒప్పందం ఉండడంతో ఓటీటీ అధికారులు ఆ మార్పును అంగీకరించలేదు. అంతేకాదు, విడుదల వాయిదా వేస్తే 10 కోట్ల రూపాయలను కట్ చేస్తామంటూ హెచ్చరించడంతో నిర్మాతలు షాక్ అవ్వాల్సి వచ్చింది. చివరికి ఒత్తిడి ముందు తలవంచి సినిమా విడుదలను ముందే చేయాల్సి వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సునీల్ ఇప్పుడు ఇండస్ట్రీ ఓటీటీ, బుక్ మై షో, క్యూబ్ సినిమాల మీద పూర్తిగా ఆధారపడే దశకు వచ్చేసింది అని అన్నారు. ఇదే కాక గతంలోనూ చాలా మంది నిర్మాతలు ఓటీటీలు సినిమాల విడుదల తేదీలను డిక్టేట్ చేస్తున్నాయని వాపోయారు. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్ కల్చర్ కు ముప్పు తప్పదన్న ఆందోళన నిర్మాతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.